హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. డబుల్ హెడర్ లో ఈ రోజు ఈవినింగ్ జరగబోతున్న మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. అహ్మదాబాద్ లో భారీ స్టేడియం. ఈ స్టేడియంలో భారీగా జరగబోతుంది మ్యాచ్. ఎందుకంటే ఇరు జట్లలో ఉన్నటువంటి బౌలర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మిగతా టీమ్స్ తో పోలిస్తే ఈ రెండు జట్లలో పేస్ బౌలర్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు ముంబై తర్వాత. ఈ మ్యాచ్ ఖచ్చితంగా బ్యాటర్స్ కంటే కూడా బౌలర్స్ మ్యాచ్ అని చెప్పొచ్చు. పక్కా బౌలర్స్ మ్యాచ్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ విక్టరీ సాధించినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ ని కక్కావికలు చేసిన బౌలర్స్ వీళ్ళ దగ్గర ఆర్చర్ రూపంలో, నాండ్రి బర్గర్ రూపంలో, సందీప్ శర్మ రూపంలో మంచి బౌలర్స్ ఉన్నారు. చాలా స్ట్రాంగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. వీళ్ళకి తోడుగా స్పిన్ డిపార్ట్మెంట్ లో రవీంద్ర జడేజా, అదేవిధంగా రవి బిష్ణోయ్ రూపంలో వీళ్ళకి మరొక ఇద్దరు మంచి టాలెంటెడ్ బౌలర్స్. రవీంద్ర జడేజా లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉన్నాడు. గన్ ఫైరింగ్ చేశాడు లాస్ట్ మ్యాచ్ లో కూడా. ఇక్కడ కూడా గన్ ఫైరింగ్ చేయాలని అనుకుంటాడు. మనకు అహ్మదాబాద్ అనగానే గుర్తొచ్చేది 23 వన్డే వరల్డ్ కప్ లాస్. ఆ తర్వాత గుర్తొచ్చేది శుభమన్ గిల్ బ్యాటింగ్. ఎందుకంటే అహ్మదాబాద్ అనగానే శుభమన్ గిల్ భారీ స్థాయిలో బ్యాటింగ్ ఆడతాడు. ఆ బ్యాటింగ్ గుర్తొస్తుంది. ఈ అహ్మదాబాద్ లో మరి బౌలర్స్ మ్యాచ్ అనే చెప్పొచ్చు ఇందులో. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ కి వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్న, ఇక్కడ గుజరాత్ టైటాన్స్ కి కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. మహమ్మద్ సిరాజ్, అదేవిధంగా ప్రసిద్ధ్ కృష్ణ. లాస్ట్ మ్యాచ్ లో ప్రసిద్ధ్ కృష్ణ చాలా బాగా బౌలింగ్ చేశారు. కానీ వాళ్ళు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ లో ఎక్కువ పరుగులు రాకపోవడం వల్ల ఓటమికి చదివేశారు. కానీ వాళ్ళకి మంచి బౌలర్ ఉన్నాడు ప్రసిద్ధ్ కృష్ణ, అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ రూపంలో. విదేశీ ప్లేయర్ అయిన రబాడా లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్యూర్ అయినప్పటికీ అతడి స్ట్రెంగ్త్ అనేది మనకు తెలుసు ఎలా ఉంటుంది బౌలింగ్ డిపార్ట్మెంట్ లో. వాళ్ళకి స్పిన్ డిపార్ట్మెంట్ లో గ్లాన్ ఫిలిప్స్ నుంచి కొంతవరకు స్పిన్ డిపార్ట్మెంట్ రావచ్చు. అదేవిధంగా రషీద్ ఖాన్ లాంటి టాప్ బౌలర్ ఉన్నాడు. వీళ్ళకి ఇటువైపు తీసుకున్న బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఇద్దరికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా టాప్ బౌలర్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరు కూడా రాజస్థాన్ రాయల్స్ లో జస్వాల్ కానీ, అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ కానీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కి మహమ్మద్ సిరాజ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. మంచి లెంత్ పెట్టి స్వింగ్ వేసి లోపలికి రాబట్టి స్లిప్ లో క్యాచ్ కానీ, లేదంటే ఎడ్జ్ కానీ తీసుకొని వికెట్స్ తీస్తాడు. అది మహమ్మద్ సిరాజ్ నుంచి మనం రెగ్యులర్ గా చూస్తాం. అది అహ్మదాబాద్ అన్నప్పుడు మహమ్మద్ సిరాజ్ నుంచి కాంట్రిబ్యూషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి ఇలాంటి బౌలర్స్ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధించబోతుంది? ఇటువైపు రాజస్థాన్ రాయల్స్ లో చూసుకుంటే జస్వాల్ కానీ, అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ కానీ లాస్ట్ మ్యాచ్ లో బాగా ఆడారు. మన కుర్రాడు స్కూల్ పిల్లాడిలా కనిపిస్తాడు కానీ కొట్టడం మాత్రం మంచి హై లెవెల్, హై పిచ్ మీద కొడతా ఉంటాడు వైభవ్ సూర్యవంశీ. అతడు కనుక స్ట్రాంగ్ గా మొదట్లోనే ఆ హై రిస్క్ గేమ్ ఆడి మొదట్లోనే గట్టి దెబ్బలు కొట్టాడంటే మాత్రం ఇబ్బంది కలుగుతుంది. అతన్ని త్వరగా అవుట్ చేశారు. లేదు అదే హై రిస్క్ గేమ్ అప్రోచ్ లో వెళ్ళి త్వరగా అవుట్ అయ్యాడంటే మాత్రం గుజరాత్ టైటాన్స్ కి కాస్త ఇబ్బంది తగ్గుతుంది. ఆ తర్వాత ఎందుకంటే వాళ్ళకి ఓపెనింగ్ అంతా బాగున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ లో కాస్త అక్కడ ఇక్కడ చిన్న బెరుకు అయితే కనిపిస్తుంటుంది రాజస్థాన్ లో. ఎందుకంటే బ్రూజ్యూరల్ అనుకున్న స్థాయిలో హిట్టింగ్ చేయట్లేదు. ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ డౌన్ వెళ్ళాడు. అంత స్థాయిలో అయితే హిట్టింగ్ రాకపోవచ్చు. మరి మంచి షాట్సే ఆడతాడు కానీ అంత స్థాయిలో ఇబ్బంది అయితే పెట్టకపోవచ్చు ఈ పిచ్ మీద అని అనిపిస్తుంది. కానీ వీళ్ళ బౌలింగ్, మెయిన్ థింగ్ బౌలింగ్ మీదే ఈ మ్యాచ్ పూర్తి స్థాయి మ్యాచ్ నడుస్తుందని చెప్పొచ్చు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే గిల్ పైన ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే బట్లర్ ఫామ్ లో లేడు. ఆ తర్వాత రాహుల్ తివాటియా అంతంత మాత్రమే హిట్టింగ్ చేస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్తోని అంత కాంట్రిబ్యూషన్స్ ఆశించలేము. కాబట్టి ఇలాంటి తరుణంలో ఇండియన్ స్క్వాడ్ లో ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ అతడు ఎంతవరకు కాంట్రిబ్యూషన్ ఇస్తాడు, అతని నుంచి ఎంతవరకు హిట్టింగ్ ఎబిలిటీ వస్తుంది అనేది ఇవన్నీ కూడా లెక్కేసుకొని చూస్తే గుజరాత్ టైటాన్కి అచ్చొచ్చిన బ్యాటింగ్ పిచ్ మీద అచ్చొచ్చిన ప్లేస్ లో శుభమన్ గిల్ అనేది భారీ ఇన్నింగ్స్ ఆడే ఆస్కారం ఇక్కడ అతడు ఆడాలి. అతడు ఆడకపోతే మాత్రం గుజరాత్ టైటన్స్ కి ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ పేస్ డిపార్ట్మెంట్
ఎంత ఇబ్బందికరంగా వాళ్ళ ఎదుటి జట్టుని ఇబ్బంది పెడుతుందో రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉన్న బౌలర్స్ కూడా గుజరాత్ టైటన్స్ ఖచ్చితంగా ఇబ్బంది పట్టే బౌలింగ్ వాళ్ళ దగ్గర ఉంది. నాండ్రి బర్గర్ చాలా హైట్ ఉంటాడు, మంచి బౌన్స్ వేస్తాడు, స్వింగ్ రాబట్టి వికెట్స్ తీస్తాడు. ఇక జోఫ్రా ఆర్చర్ అతని వేగంతోనే వికెట్స్ రాబడతాడు. మహమ్మదాబాద్ లాంటి పిచ్ దొరికినప్పుడు అతడి వేగం ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుందో మీకు తెలుసు. సందీప్ శర్మ వేరియేషన్స్ ఉంటాయి, ఆ వేరియేషన్స్ తో బ్యాటర్స్ ని ఇబ్బంది పెడతాడు. ఇక్కడ మొదట్లోనే గుజరాత్ టైటన్స్ ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి రవి బిష్ణోయ్ లాంటి యంగ్ టాలెంటెడ్ బౌలర్ ఉన్నాడు. అదేవిధంగా రవీంద్ర జడేజా లాంటి ఎక్స్పీరియన్స్ స్ట్రాంగ్ గన్ బౌలర్ అయితే ఉన్నాడు. మరి వీళ్ళు ఆ కాంట్రిబ్యూషన్ ని కనుక అదే విధంగా కనబరిస్తే మాత్రం గుజరాత్ టైటన్స్ కి వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో హోమ్ కండిషన్స్ లో ఇబ్బంది తప్పదు. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ వీళ్ళిద్దరూ మంచి బౌలింగ్ కనబరుస్తున్నప్పుడు రబాడా ఫామ్ లో లేకపోవడం అనేది ఇబ్బంది. రబాడా కనుక పూర్తి స్థాయి ఫామ్ లోకి వచ్చాడు, వాళ్ళకి బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. అదేవిధంగా రషీద్ కూడా తన ఫామ్ లోకి వచ్చి తన స్పిన్ డిపార్ట్మెంట్ తో కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు అంటే మాత్రం ఖచ్చితంగా రాజస్థాన్ కి కూడా ఇబ్బందులు తప్పవు. మరి ఈ బౌలర్స్ మ్యాచ్ లో శుభమన్ గిల్ తన బ్యాటింగ్ తో ఏదైనా అహ్మదాబాద్ లో మాయ చేస్తాడా లేదా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి సాయి సుదర్శన్ కానీ, బట్లర్ కానీ, ఆ తర్వాత వచ్చే వాషింగ్టన్ సుందర్ కానీ వీళ్ళెవరు కూడా ఫామ్ లో లేకపోవడం అనేది ఇబ్బంది కలిగిస్తుంది. సాయి సుదర్శన్ ఆ గత సీజన్స్ లో ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ కనుక మళ్ళీ పూర్వ ఫామ్ ని తెచ్చుకొని ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడంటే మాత్రం గుజరాత్ టైటన్స్ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ లో ఆ ఇద్దరు ఓపెనర్స్, లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్స్ వాళ్ళిద్దరిని కూడా మహమ్మద్ సిరాజ్ ఎంతవరకు ఇబ్బంది పెడతాడు. ఈ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తను అదే అప్రోచ్ తో, అదే అగ్రెషన్ తో, అంతే ఇంటెన్షన్ తో ఇక్కడ కూడా తన మార్క్ చూపిస్తాడా లేదా అనేది మరి కొద్ది గంటల్లో ఈ డబుల్ హెడర్ మ్యాచ్ లో సెకండ్ మ్యాచ్ లో ఒక మంచి మ్యాచ్ అయితే చూడబోతున్నాం. ఇది ఖచ్చితంగా పక్కా బౌలర్స్ మ్యాచ్. చూద్దాం మరి ఈ మ్యాచ్ ఎలా జరగబోతుందో. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.